సరే మరేనంటే యూదా దేశం అని చెప్పి ఒక దేశం ఉంది. ఏ దేశం? యూదా దేశం. ఏం దేశం? యూదా దేశంలో ఉన్నటువంటి ఒక గ్రామం పేరు బెత్లెహేము. ఏం పేరు నాన్న? బెత్లెహేములో యేసు ప్రభు కూడా జన్మించాడు కదా. సో అదే బెత్లెహేముని, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. ఏం పేరు నాన్న? బెత్లెహేము అంటే అర్థం ఏంటి? బెత్లెహేములో ఒక స్త్రీ ఉందన్నమాట. ఆమె పేరు ఏంటంటే నయోమి. ఏం పేరు? నయోమి అంటే అర్థం ఏంటి అంటే మధురము. నయోమి అంటే అర్థం ఏంటి? మధురము. అయితే ఈ యొక్క నయోమికి వివాహం జరిగింది. ఆ యొక్క భర్త పేరు ఏంటి అంటే ఎలీమెలకు. ఏం పేరు? ఎలీమెలకు. అయితే నయోమి ఎలీమెలకు. మరి వాళ్ళకంటే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు, మగ పిల్లలు. ఎవరు? మగ పిల్లల పేర్లు ఏంటి అంటే ఒక ఆయన పేరు మహలోను కిల్యోను. అయితే ఈ యొక్క మహలోను కిల్యోను చక్కగా పెరిగారు, పెద్దవాళ్ళు అవుతున్నారు. వీళ్ళు బెత్లెహేము అనేటువంటి ప్రాంతంలో, ఆ బెత్లెహేము ప్రాంతంలో ఏం జరిగింది అంటే కరువు వచ్చింది. ఏమొచ్చింది? తినగలవు మనం? కరువులో ఏమైనా దొరుకుతాయా మనకి ఏది దొరకదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే కరువు వచ్చినప్పుడు పాత రోజుల్లో, పాత కాలంలో ఈ ప్రాంతంలో కరువు వస్తే వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసిస్తూ అక్కడ ఫుడ్ అంతా కూడా తిని నివసించేవాళ్ళు. ఇంకా అక్కడే ఉండేవాళ్ళు కొంతకాలం. సో అలా బతికేవాడు. అందుకని నయోమి కూడా సరే మనం ఇక్కడ కాదు, మంచిగా మోయాబు దేశం వెళ్దాము, ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో మనం వెళ్ళి నివసిద్దాము. అక్కడ నివసించాము అంటే కనుక మంచిగా ఆహారం ఉంటుంది, ఆహారాన్ని మనం తినవచ్చు. అది తిన్నామంటే మనం చనిపోకుండా ఉంటాం. నువ్వు 10 రోజులు అన్నం లేదంటే ఏమవుతావు? చనిపోవచ్చు, లేదంటే ముక్కగా అయిపోవచ్చు, లేదంటే నీకు సరిగా శక్తి లేకపోవచ్చు, ఎండిపోతావు, ఎముకలు గుళ్ళ కనిపిస్తావు. ఓన్లీ ఇంకా స్కిన్నే, ఇంకేం లోపల ఫ్రెష్ ఉండదు, లోపల మాంసం ఉండదు. చక్కగా జాగ్రత్తగా దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు. వేసే ప్రతిరోజు మనం తింటున్నావా అన్నం? ఏసే స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎంతో మంది ఆహారం లేక చనిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా. రోజు ఒక్క పూట తినేవాళ్ళు ఉంటారు, మనం పడేసిన అన్నాన్ని తీసుకొని తినే వాళ్ళు ఉంటారు. కానీ వేసే మనం అలా ఉంచారా? అలాగే ఏం జరిగిందంటే ఈ యొక్క నయోమి మోయాబు దేశానికి వెళ్దాం, అక్కడ పంట చాలా బాగా పడుతుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు పండించినటువంటి పంటలు మనం తిందాం, అక్కడే కొంతకాలం ఉందాం అని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడ మోయాబు దేశంలో వాళ్ళు ఏం చేశారు అంటే కొంతకాలం అక్కడ నివసించిన తర్వాత ఎలీమెలకు చనిపోయాడు. ఎవరు చనిపోయారు? ఎలీమెలకు. ఎవరు? నయోమి ఇంకా ఎలీమెలకు చనిపోయిన తర్వాత పెనిమిటి, వెరీ గుడ్, ఇంకా 10 సంవత్సరాలు వాళ్ళు అలాగే నివసిస్తూ ఉన్నారు. 10 years నివసించిన తర్వాత ఆ టైంలోనే వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఈ మహలోను కిలియోను వివాహం చేసుకున్నారు. మరి పెద్దోళ్ళు ఏదో పెళ్లి చేస్తారుగా, పెళ్లి చేసుకున్నారు మహలోను కిలియోను. ఎవరెవరు చేసుకున్నారంటే ఓర్పా, రూతు. ఎవరమ్మా? ఓర్పా, రూతు చక్కగా వివాహం చేసుకొని ఈ యొక్క నయోమి వాళ్ళ ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు బాగా ఉన్నారు. ఎలీమెలకు చనిపోయాక 10 ఏళ్ళు కూడా వీళ్ళు హ్యాపీగానే నివసించారు. 10 సంవత్సరాలకి ఏమైంది అంటే మహలోను కిలియోను చచ్చిపోయారు. మహలోను కిలియోను చచ్చిపోయిన తర్వాత ఇంకా రూతు ఓర్పా అలాగే ఉన్నారు. ఎవరి దగ్గర ఉన్నారు? నయోమి దగ్గర ఉన్నారు. అయితే నయోమికి ఒక వార్త వినపడింది అనమాట. ఏమని వినపడింది అంటే మోయాబు దేశంలో ఉన్నప్పుడే బెత్లెహేములో దేవుడు వారిని దర్శించారు, ఆ జనాంగానికి కావాల్సిన ఆహారాన్ని యేసు ప్రభు అనుగ్రహించాడు, ఆయన దర్శించాడు అన్న విషయాన్ని తెలుసుకొని సరే నేను బెత్లెహేంకి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటుంది. సరే అలా బెత్లెహేంకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు మరి కోడలు కూడా ఉన్నారు ఆమె దగ్గర, రూతు ఓర్పా. సరే వీళ్ళని కూడా తీసుకెళ్దామని చెప్పి అనుకుంటుంది. మీరు నా చనిపోయినటువంటి నా కుటుంబ సభ్యుల పట్ల మీరు చూపించిన దయ దేవుడు మీ మీద కూడా చూపించను గాక అని చెప్పి నయోమి రూతు ఓర్పాకు చెప్తుంది. మీరు వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ అమ్మగారు వాళ్ళ ఇంట్లో బ్రతకండి, చక్కగా పెళ్లి చేసుకోండి, బిడ్డల్ని కనండి, హ్యాపీగా బ్రతకండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ మీ నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదని చెప్తుంది. అయినా సరే రూతు ఓర్పా రావాలనుకుంటున్నాడు ముందు. ఇంకా రాగానే ఓర్పా ఏం చేసిందంటే నయోమికి ముద్దు పెట్టి చెప్పనా, నయోమి చక్కగా ముద్దు పెట్టేసి రూతు నువ్వు కూడా వెళ్ళిపో, నీ తోడుకోవాలి వెళ్ళిపోతుంది కదా, నీ కో సిస్టర్, తోడుకోవడం అంటే కో సిస్టర్ అనమాట. అంటే మీ బాబాయ్ వాళ్ళ వైపు మీ మమ్మీ, మీ పెదనాన్న వాళ్ళ వైపు మీ మమ్మీ ఏమవుతారు? కో సిస్టర్స్ అవుతారు, తోడి కోడలు అవుతారు. నీ తోడి కోడలు వెళ్ళిపోతుంది కదా, నువ్వు కూడా వెళ్ళిపో రూతు,
ఎందుకంటే మీకు నేను కుమారులకు కనివ్వడానికి, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేయడానికి అంత శక్తి నా దగ్గర లేదు. నా భర్త చనిపోయాడు, నా యొక్క గర్భం అంతా కూడా ఉడికిపోయింది, నేను ముసలిదాన్ని అయిపోయాను, ఇప్పుడు నేను బిడ్డలకు కనలేను. ఒకవేళ నేను బిడ్డలకు కన్నా సరే వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసే వరకు మీరు ఉంటారా? అంత సమయం మీరు ఉండగలరా? మీరు ఒంటరిగా ఉండాలి. ఎందుకు మీకు అంత బాధ? మీరు అలా ఉండద్దు. ఇక్కడ నుంచి మరలిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండొద్దు. చక్కగా మీ అమ్మోళ్ళకి వెళ్ళి మంచిగా పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని మీరు కొనసాగించండి అని చెప్పినప్పుడు ఓర్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. రూతు హత్తుకుంది నయోమి. ప్రేమ గల రూతు నయోమిని హత్తుకుంది, హత్తు చేసుకుంది, మంచిగా ఓటేసుకుంది ప్రేమగా. అలా హత్తుకునేసరికి నయోమి చెప్తుందన్నమాట, అమ్మ నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా చక్కగా నీ తోడుకోవడం వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోయావంటే మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా నువ్వు బ్రతకొచ్చు. ఇక్కడ ఎందుకు నీకు? నాతో ఏం చేస్తావు? నేను ఒక్కదాన్నే, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా భర్త చచ్చిపోయాడు, నా ఇద్దరు బిడ్డలు చచ్చిపోయాడు, నేను ఒంటరిదాన్ని అయిపోయా. సమృద్ధిగా వచ్చాయి ఇక్కడికి అన్ని కలిగి ఉండి, ఇప్పుడు రిక్తురాలకి వెళ్తున్నా. సమృద్ధి అంటే అన్నీ ఉండడం, రిక్తులు కావడం అంటే ఏమీ లేకపోవడం. సో నేను ఇలా అయిపోయాను. దేవుడు నాకు సర్వశక్తి మంత్రుడు, నాకు దుఃఖం, చాలా దుఃఖం కలుగజేశాడు. సర్వశక్తి మంత్రుడు అంటే యేసయ్య నాకు చాలా దుఃఖం కలుగజేశాడు అని చెప్పగానే ఇంకా అప్పుడు ఋతు అంటది, నాతో రావద్దు అని కానీ, నన్ను ఎక్కడి నుంచి వెళ్ళిపోమని కానీ నువ్వు చెప్పొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను కూడా వస్తా, నువ్వు ఎక్కడ నివసిస్తే నేను కూడా అక్కడ నివసిస్తా. మరణం తప్ప మరి ఏది నిన్ను నన్ను వేరు చేయలేదు, అలా కూడా చేయకుండా దేవుడు సహాయం చేయను కాక అని చెప్పి అంటదన్నమాట. ఇంకా ఏం చెప్పిందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణం తప్ప మరి ఏది కూడా నేను నన్ను వేరు చేయకుండా కాక అని చెప్పి అక్కడ నుంచి రూతు ఇక అప్పుడు నయోమి అర్థం చేసుకుంటుంది, రూతు నన్ను వదిలిపెట్టేటట్టు లేదు, నాతో వచ్చేస్తుందేమో, ఏం నా మీద చాలా ప్రేమగా ఉంది, సరే రూతు తీసుకెళ్దాం, ఇంకా వెళ్ళిపో అని అడగొద్దు అని చెప్పి అంటారు అన్నమాట. ఇంకా అనగానే రూతు నయోమి కలిసి యూదా దేశంలో ఉన్నటువంటి బెత్లెహేము ప్రాంతానికి వారు నడకని స్టార్ట్ చేశారు. ఆ రోజులో నడవడం తప్ప వేరే ట్రాన్స్పోర్టేషన్ లేదు, లారీలు బస్సులు ఇవన్నీ కూడా లేవు. సో అందుకని వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? బెత్లెహేము అనే ప్రాంతానికి వెళ్తున్నారు. సో అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళందరూ ఏమో నయోమి కదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మనుషులందరూ కూడా వచ్చి నయోమి నయోమి నువ్వు నయోమి కదా అంటారు. అందులో అంటుంది కదా, నన్ను మీరు నయోమి అనొద్దు, నయోమి అంటే మధురము, ఇప్పుడు నా జీవితం మధురంగా లేదు, నన్ను మారా అంటే చేదుగా అయిపోయింది కాబట్టి నన్ను మారా అంటారు. నయోమి అని మీరు పిలవద్దు, నేను అన్ని పోగొట్టుకున్నాను, నేను సమృద్ధిగా నా భర్తతో నా ఇద్దరు బిడ్డలతో వెళ్ళా, ఇప్పుడు నా దగ్గర ఎవ్వరూ లేరు, నేను ఒక్కదానిగా ఒంటరిగా కోడలు తీసుకొని వచ్చా, ఇంకో కోడలు కూడా మోయాలు తీసుకొని ఉంది, కాబట్టి నన్ను మారా అని పిలవండి అని చెప్తుంది అన్నమాట.